నెంబర్ 1. రెండవది, ఇప్పుడు దాన్ని చెడగొట్టడం కోసం ఈ రేషన్ బియ్యం రచ్చ డ్రామా చేయటం చేసేసి దానివల్ల కార్డుల్ని ఆపే ఇచ్చే ప్రయత్నం, లేదా వాడంతటా వాడే తీసుకోవడం మానేసేటటువంటి ప్రయత్నం. ఇది ఒకవైపు నడుస్తుంది. రెండో పక్కన ఇది నడుస్తుంది. ఇప్పుడు పింఛన్లు, ఈ పేదవాళ్ళకి సంబంధించినటువంటి పథకాల విషయంలో 2 పద్ధతులు ఉంటుంది. చంద్రబాబు తెలుగుదేశం స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఒకటి, అన్ని రూల్స్ పాటించాలంటారు, నీకు సంపూర్ణ అర్హత ఉంటేనే అన్నటువంటి రూట్లోనే ఉంటారు వీళ్ళు. ప్లస్ ప్రతిపక్షానికి తావెవరు మొదటి నుంచి కూడా. ప్రతిపక్షం వాళ్ళకి వీళ్ళకి సరెండర్ అవుతాం, లేకపోతే వీళ్ళకి అనుకూలంగా అన్నావు మారతారు భవిష్యత్తులో పెన్షన్ తీసుకునంటే మాత్రమే ఇస్తారు. ఇదివరకు కూడా జరిగింది అదే. అదే గనక ఇదివరకు రాజశేఖర రెడ్డి అయినా జగన్మోహన్ రెడ్డి అయినా పేదల విషయంలో పార్టీలను లైట్ తీసుకుంటారు. లోకల్ లీడర్లు ఎవడన్నా చేయొచ్చు, కానీ మాక్సిమం రాష్ట్ర స్థాయి నిర్ణయాల్లో పార్టీలకు అతీతంగా ఇవ్వమని చెప్తారు వీళ్ళు. ఇళ్ళైనా మీకు అంతే, చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇళ్ళైనా, రేషన్ కార్డులైనా, రేషన్ అయినా, లేకపోతే సంక్షేమ పథకాలైనా పార్టీలకు అతీతంగా ఇచ్చేది జగన్. ఇప్పుడు పార్టీల వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం వీళ్ళు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు మేబీ ఇందులో 2 కోణాలు ఉంటుంది. ఒకటి, ఇది తగ్గించి తెలుగుదేశం అనుకూలరికి ఎక్కువ ఇచ్చుకోవటం. రెండోది, టోటల్గా 10 లక్షలు 20 లక్షలు తగ్గించుకోవడం. రాష్ట్ర భారం సంపద సృష్టిలో భాగంగా ఈ ఖర్చులు తగ్గించడం. రేపు పొద్దున్న దీని మీద మళ్ళీ మీకు పుంకాను కథనాలు వస్తాయి. జగన్ వల్ల ఇంత దోచిపెట్టేశారు పింఛన్ల విషయంలో, దాన్ని ఆపేసి చంద్రబాబు నాయుడు సంపద సృష్టించారు. అట్లాగే రేషన్ది కంట్రోల్ పెట్టేటప్పటికి సీరియస్గా జగన్ దోచి పెడుతుంటే దాన్ని ఆపేటప్పటికి ఎంత మిగిలిపోయింది, ఇది పరిపాలన అంటే అని చెప్పి రాబోయే రోజుల్లో స్టోరీలు వస్తాయి. అవును. కానీ ఒకటిసారి ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందంటే, ఈ సదరన్ సర్టిఫికెట్ల వ్యవహారం ఒక అతిపెద్ద తలనొప్పి అవుతుంది వికలాంగులకి. ఎందుకంటే ఇంతకు ముందు వీళ్ళందరూ జిల్లా ఆసుపత్రి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడ ఉందనుకోండి, కాకినాడ GGH లో ఒక డాక్టర్ ఉంటాడు. ఆయన మాత్రమే అంటే ఆ రౌండ్ సీల్ స్టాంప్ వేసే అధికారం ఉన్న డాక్టర్ మాత్రమే ఈ సదరన్ సర్టిఫికెట్ ఇష్యూ చేస్తారు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే, ప్రతి డాక్టర్కి వెళ్తే ఈ సర్టిఫికెట్ ఇష్యూ చేయరు. ఇక్కడ జిల్లాలో ఉన్న 4 మూల ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చి ఆ సర్టిఫికెట్ తీసుకొని ఇంకా లైఫ్ లాంగ్ మనకి సర్టిఫికెట్ ఉంటే చాలు, అన్ని పథకాలు వస్తాయి అనుకున్న వాళ్ళు ఇప్పుడు మళ్ళీ దానికోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చి క్యూలు కట్టాల్సిన పరిస్థితి. ఎప్పుడైతే మనం నిన్న కూడా చర్చించుకున్నాను దీని గురించి, తర్వాత నేను మాట్లాడితే గ్రౌండ్ లెవెల్లో తెలిసింది ఇది. దానివల్ల మళ్ళీ ఇప్పుడు సర్టిఫికెట్ ఇష్యూ చేయడానికి కూడా ఆ సదరు డాక్టర్ భయపడుతున్న పరిస్థితి, రేపు రండి మాపు రండి అని తిప్పుతున్న పరిస్థితి. అటువంటి వాళ్ళు పింఛన్లు ఇప్పుడు హోల్డ్ లో పెడతారంట. అంటే ఇది ఈనాడు రాసిన వర్డ్ నేను చెప్తున్నా.